ఆరోగ్య ఉద్యమంలో ప్రధానంగా ఇల్లు హాస్పిటల్గా మారాలని కోరుకుంటా ఉన్నాం. వంటగది మందుల షాపుగా మారాలని కోరుకుంటా ఉన్నాం. ఆరోగ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఇంటిని హాస్పిటల్గా మార్చాలంటే ఆ ఇంటిలో ఏ గదిలోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నేను సూటిగా మీ దృష్టికి తీసుకురాదలుచుకుంది వంటగదికే. మీకు తెలుసు, కానీ సాంప్రదాయంగా మన అలవాటు వల్ల ఏం చేస్తామంటే బెడ్రూమ్లకు ఇంపార్టెన్స్ ఇస్తాం. మంచిదే, బెడ్రూమ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. మాస్టర్ బెడ్రూమ్ అని చాలా పెద్దగా కడతాం, అవును కట్టాల్సిందే. అట్లాగే హాల్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం. నలుగురు వస్తారు, కూర్చుంటారు, మంచి చెడు గాలి బాగా తోలాలని పెద్ద పెద్ద కిటికీలు పెట్టుకుంటాం, అవును దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అయితే ఈ రెండింటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతకంటే డబల్ ఇంపార్టెన్స్ ఉండేటువంటి గది ఏంటో తెలుసా? వంటగది. వంటగది అంటే ఏదో వంటగది కాదు, జీవితం అంత ప్రాముఖ్యత కలిగింది వంట. ఇంటనే కదా బతుకున్నాం. మన లైఫ్ ని నిలబెట్టగలిగే అంత ప్రాముఖ్యత కలిగిన గది ఇంట్లో ప్రధానంగా వంటగదే. కాబట్టి వంటగది నిర్మాణం విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మా మిత్రుడు ఒకరు ఇంటికి వస్తారని ఆహ్వానిస్తే కొత్తగా కొన్నాడు కదా 60 లక్షలు పెట్టి ఇల్లని, ఇంటికి వెళ్ళాను. వెళితే ఎంత బాగుందో, హాల్ ఉంది, హాల్లో మళ్ళీ మనం కూర్చోటానికి ఏదో అద్దం పెట్టేసి యువతల సోఫాలు సెట్ చేశాడు. అంత చాలా బాగుందని చూస్తూ లోపలికి వెళ్తే వంటగది ఎలా ఉందంటే సన్న గొంతులాగా ఉంది. ఏంటి అంత సన్న గొంతులాగా ఉంది వంటగది అంటే? అన్ని ఇళ్ళు అట్టాగే ఉంది. సమస్య ఏంటంటే వంటగదే కదా అని ఏం చేస్తామంటే ఆ బాత్రూమ్ కి ఎంత టైం కేటాయిస్తారో, ఎంత ప్లేస్ కేటాయిస్తారో అంత ప్లేసే కేటాయించి వంటగది పెట్టేయడం, చిన్న కిటికీ పెడుతున్నారు. కానీ అమ్మ టిఫిన్ చేసిన దాకా దాంట్లో ఉంటుంది, అమ్మ మధ్యాహ్నం అన్నాలు కూరలు ఉండేదాకా దాంట్లో ఉంటుంది, అమ్మ సాయంత్రం మనకు భోజనాలన్నీ ఏర్పాటు చేసేదాకా దాంట్లో ఉంటుంది. అమ్మ జీవిస్తుంది ఇంట్లో అంటే ప్రధానంగా జీవించేదంతా వంటగదిలోనే. అలాంటప్పుడు మరి స్త్రీలకి అయ్యో ఆవిడకి ఏ అలవాట్లు లేవండి, చాలా బాగుంటుందండి కానీ ఊపిరితిత్తుల సమస్య వచ్చింది, ఆవిడ చాలా బాగుంటుందండి కానీ క్యాన్సర్ వచ్చింది అని పెద్ద పెద్ద పేర్లు చెప్పేస్తాం కదా. గర్భసంచిలో సమస్యలు వచ్చినాయని చెప్పేస్తుంటాం కదా. వీటన్నిటికి మూలమేంటి? కెమికల్ వేస్ట్ లోపలికి వెళ్ళడమే, కార్సినోజన్స్ లోపలికి వెళ్ళడమే. ఆ ఛాన్స్ ఎక్కడ ఉందంటే వంటగదిలో ఉంది. ఆవిడ వేపుతా ఉంటుంది, లేకపోతే ఉడికిస్తా ఉంటుంది, లేకపోతే స్టవ్ గ్యాస్ వస్తూ ఉంటుంది, వంట మండినప్పుడు వచ్చేటువంటి రకరకాల ఆ కార్బన్ కెమికల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆవిడ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. కాబట్టి ఏం జరగాలి? వంటగది విశాలంగా ఉండాలి అనేది మన కాన్సెప్ట్ లో ఉండాలి. విశాలమైన వంటగదులు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అమ్మ మీద మనకున్న ప్రేమ అంతా మనకి ఎక్కడ వ్యక్తం చేయాలి? మనం వంటగదిలోనే వ్యక్తం చేయాలి, వంటగది నిర్మాణంలోనే వ్యక్తం చేయాలి. దృష్టిలో పెట్టుకొని కొత్త ఇల్లు కడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ వంటగదిని అద్భుతంగా ఆరోగ్యవంతంగా నిర్మించుకోవాలని సిద్ధార్థ యోగ విద్యాలయ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.